హాయ్ గాయ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 73 ప్రాబ్లం, LAQ 7 మార్క్స్. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ సైన్ పవర్ కాజ్ x ఫైండ్ dy/dx అన్నాడు. ఓకే, ఈ విధంగా. సో y ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది అని ఇచ్చేసాడు అనమాట, ఈ విధంగా. ఓకే, సో అలాగైతే మనకు dy/dx ఎంత అంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రాశాను. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ x అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఉంది. సో మనకు ఇక్కడ చూడండి, దీన్ని ఎక్స్ పవర్ tan xని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ ఏ విధంగా ఉందంటే మనకు ఇక్కడ పవర్లో ఉంది, ఇక్కడ కింద ఎక్స్ ఉంది, దానికి పవర్కి సంబంధించిన ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నట్టయితే పవర్లో ఈ విధంగా బేసు పవర్లో ఈ విధంగా ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సైన్ ఎక్స్ పవర్ కాజ్ ఎక్స్ అంటే ఇక్కడ కూడా మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, కాకపోతే ఇక్కడ నేను విడివిడిగా చేస్తాను. దీని వాల్యూ సపరేట్గా అనుకుంటాను, దీని వాల్యూ సపరేట్గా అనుకోని ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అయితే చేస్తాను రెండు. ఓకే, సో కాబట్టి దీని యొక్క వాల్యూని y1 అంటాను. చూడండి, లెట్ y1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x అనుకుంటాను. ఓకే, సో y2ని ఏమనుకుంటాను అంటే సైన్ ఎక్స్ పవర్ కాజ్ ఎక్స్ అయితే అనుకుంటాను. అంటే ఇక్కడ ఏంటి, మనకు y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని అర్థం అనమాట. చేస్తే ఇదే వస్తుంది కదా అది. ఓకే, ఒకవేళ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాను. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని బోత్ సైడ్స్ చేస్తాను. అప్పుడు మనకు dy/dx ఈజ్ ఈక్వల్ టు dydx, ఇక్కడ మనకు dy/dx అనేది వస్తుంది. ఈ విధంగా ప్లస్ ఉంది కాబట్టి రెండు దానిలోకి అయితే ఇంటూ చేయాలి కదా అది. ఇక్కడ రెండు దానిలోకి ఇంటూ చేసినట్టయితే dy1 డివైడెడ్ బై dx ప్లస్ dy2 డివైడెడ్ బై dx ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇది కొంచెం బాక్స్లో పెట్టుకోండి, ఏం లేదు. దీనికి నేను డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బోత్ సైడ్స్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ ఈ విధంగా ఉందంటే ముందుగా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మనకు dy1 డివైడెడ్ బై dx అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతే, dy2 డివైడెడ్ బై dx అయితే వచ్చేస్తుంది. ఆ రెండు వాల్యూస్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు dy/dx అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఇక్కడ ఏం చేశారంటే ప్లస్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి టూ ఫంక్షన్స్ సమ్గా ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఏం చేసుకుంటాం అంటే విడివిడిగా రాసుకొని దానికి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనేది చేసి మళ్ళీ దాని వాల్యూస్ ఎత్తుకొచ్చి ఇక్కడ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. అప్పుడు మనకు dy/dx అనేది ఈజీగా వచ్చేస్తుంది అంటున్నాను, అంతే. అర్థమైందా? ఇది కొంచెం బ్రాకెట్లో పెట్టుకోండి. దీని వాల్యూ తెచ్చేద్దాం, దీని వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసినట్టయితే dy/dx అనేది ఈజీగా వచ్చేస్తుంది. వాడు కనుక్కోమని ఉండేది అదే కాబట్టి. అర్థమైందా? అది చూడండి, ఒకసారి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ముందుగా y1 తీసుకుంటాను. y1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x. ఇప్పుడు మనకు దీన్ని ఖచ్చితంగా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో చేయాలి కాబట్టి అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకు లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ tan x. ఈ విధంగా ఉన్నట్టయితే ఫార్ములా అప్లై చేయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ n అంటే n log x కాబట్టి ఇది కిందికి వచ్చేస్తుంది. ఇంకా లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ log x అయితే అయిపోయింది. ఇంకా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని బోత్ సైడ్స్ చేసేద్దాం. అప్పుడు మనకు dy/dx ఆఫ్ లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ tan x ఇంటూ log x. ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయాలి. uv హోల్ డాష్ అంటే vu డాష్ ప్లస్ uv డాష్ అనేది అప్లై చేసేద్దాం. ఇక్కడ మనకు తెలిసి ఇంకా మామూలుగానే ఏమవుతుంది, మనకు 1/y1 అవుతుంది ఇంటూ dy1 డివైడెడ్ బై x dx అయితే అయిపోతుంది అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ y1 ఉంది కాబట్టి y1 వస్తుంది అంతే. మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా? సో 1/y1 ఇంటూ dy1 డివైడెడ్ బై dx అయితే అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే log x అలాగే పెట్టేస్తాను, tan x హోల్ డాష్ ప్లస్ అదేవిధంగా tan x అలాగే పెట్టేస్తాను, log x హోల్ డాష్. మనకు తెలుసు dy/dx ఆఫ్ tan x అంటే secant square x, dy/dx ఆఫ్ log x అంటే 1/x అప్లై చేస్తాను. ఓకే, అది ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట టోటల్గా. నెక్స్ట్ కావాల్సింది మనకు dy1 డివైడెడ్ బై dx అనేది కావాలి కాబట్టి దీన్ని ఈ సైడ్ తెచ్చేస్తాను. అప్పుడు మనకు ఈ విధంగా ఉంది కాబట్టి రెసిప్రోకల్ అయిపోతుంది అనమాట ఈ సైడ్కి. అప్పుడు ఇంటూ అయితే అవుతుంది అనమాట, కింద ఉండేది పైకి వెళ్ళిపోతుంది అదే కదా. సో dy1 డివైడెడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు y1 ఇంటూ log x secant square x ప్లస్ tan x డివైడెడ్ బై x అయితే అయిపోతుంది. ఇక్కడ ఇంటూలో రాశాను. ఈ విధంగా అయితే అయిపోయింది. y1 అంటే ఏంటి, మనకి ఇక్కడ y1 అంటే ఎక్స్ పవర్ tan x కాబట్టి హియర్ y1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x. ఇక్కడ అప్లై చేసేద్దాం, ఇక్కడ పెట్టేస్తాం. సో dy1 డివైడెడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ఇంటూ ఇదంతా రాసేస్తాను అనమాట, అంతే. ఇదే మనకు dy1 డివైడెడ్ బై dx అనమాట, అంతే. ఈ విధంగా సింపుల్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇది వచ్చేసింది అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే అంటే ఈ వాల్యూ అయితే వచ్చేసింది. మనకు ఈ వాల్యూ అనేది తెచ్చేసుకున్నాం. ఇక్కడ ఎక్స్లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు y1 ఈ విధంగా వస్తే మనకు y1 అంటే ఏంటి అనేది మనకు ఇక్కడ చూసుకొని రాసేస్తాం అనమాట, ఎక్స్లోనే రాసేస్తామంతా. ఇది మనకు dy1 డివైడెడ్ బై dx టోటల్గా. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది ఇది. ఇప్పుడు వచ్చేసి ఇది y2కి చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ వస్తుంది కాబట్టి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం. లేదు మనకు మామూలుగా మనకు tan x అని ఉంటే మామూలుగా మనకు డిఫరెన్షియేషన్ అయితే చేసేవాళ్ళం అంతే.
అర్థమైంది, అది తెలుసుకోవాలి ఎలాగ ఏంటి అన్నది, అందుకోసం చెప్తున్నాను. నా y2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ కాజ్ ఎక్స్ అయితే ఉంది. ఈ విధంగా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ కాబట్టి టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ y2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ సైన్ ఎక్స్ పవర్ కాజ్ ఎక్స్ అనేది కిందకి దింపించేస్తాం. ఓకే, సో అప్పుడు మనకు లాగ్ y2 ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని బోత్ సైడ్ చేద్దాం. d/dx ఆఫ్ లాగ్ y2 ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ కాజ్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. ఇక్కడ మనకు తెలుసు యూవీ హోల్ డాష్ అని అప్లై చేసేద్దాం. ఇక్కడ మనకు d/dx ఆఫ్ లాగ్ y2 అంటే 1/y2 ఇంటూ ఇన్నర్ డిఫరెన్షియేషన్ dy2 డివైడెడ్ బై dx అయితే అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్కి చేస్తాను ముందుగా యూ డాష్ కదా, సో మనకు లాగ్ సైన్ ఎక్స్ అలాగే పెట్టేస్తాను. సో కాజ్ ఎక్స్ హోల్ డాష్ ప్లస్ అదేవిధంగా కాజ్ ఎక్స్ అలాగే పెట్టేసి లాగ్ సైన్ ఎక్స్ హోల్ డాష్. కాజ్ ఎక్స్ హోల్ డాష్ అంటే మనకు మైనస్ సైన్ ఎక్స్ ఇది అలాగే ఉంటుంది ప్లస్ కాజ్ ఎక్స్. ఇక్కడ మనకు ఎంత ఎక్స్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, సో 1/sin x, మరి సైన్ ఎక్స్కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాజ్ ఎక్స్. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి నీట్గా ఇంటూ చేసేసాను అనమాట, అంతే. ఈ విధంగా అయితే అయిపోయింది. మనకు కావాల్సిండేది dy2 డివైడెడ్ బై dx కాబట్టి y2 అని ఈ సైడ్ తెచ్చేద్దాం. ఓకే, అంతకన్నా ముందు ఇక్కడ కాజ్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ అది రాశాను ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈ సైడ్ తెచ్చేద్దాం. అప్పుడు మనకు ఇంటూ అవుతుంది అనమాట, పైకి వెళ్ళి ఇంటూ అవుతుంది కదా. సో dy2 డివైడెడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు y2 ఇంటూ ఇక్కడ ఈ విధంగా మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ రాశాను, రీప్లేస్ చేశాను, అంతే, ఏం లేదు. ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ముందర రాశాను కాట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ అయితే అయిపోయింది అనమాట. y2 అంటే ఏంటి మనకి ఇక్కడ, ఏంటి మనకు y2 అంటే సైన్ ఎక్స్ పవర్ కాజ్ ఎక్స్ అదనే రాసిస్తాను ఇక్కడ, అంతే. ఇదే మనకు dy2 డివైడెడ్ బై dx అంతే అయిపోయిందా మీకు. సో ఇది మనకు dy2 డివైడెడ్ బై dx అనేది వచ్చేసింది అనమాట మనకు ఇది. సో ఇప్పుడు మనకు ఇది dy2 డివైడెడ్ బై dx, అదేవిధంగా dy1 డివైడెడ్ బై dx తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు dy బై dx అనేది వచ్చేస్తుంది. ఏం లేదు, సపరేట్గా చేశాను అంతే. మీరు ఇలాగే చేసినట్టయితే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనేది కన్ఫ్యూజ్ పడతారని ఇక్కడ y1 y2 అనుకొని ఈ విధంగా డిఫరెన్షియేషన్ చేసేసినట్టయితే మనకి ఈ విధంగా అవుతుంది. కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసిన వాల్యూస్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాను అంతే, టోటల్గా అంతే. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తున్నా రెండు, అర్థమైందా. సో అవి రెండు వాల్యూస్ ఎత్తుకొచ్చి ఇక్కడ రాసేసేయండి అంతే. ఇంకా ఇంతకు మీద మనకి ఏం చేయడానికి రాదు కాబట్టి ఇదే మనకు dy బై dx అంతే. చూడండి అంతే, ఇంకేం చేయడానికి రాదు కాబట్టి అంతే.